చాక్లెట్ స్మూతీ. వావ్! సో చాక్లెట్ స్మూతీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అవును. సో ఇంకైతే అందరు హ్యాపీగా చాక్లెట్ స్మూతీ తీసుకుంటారు. బట్ ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎటువంటి అంటే షుగర్ లేకుండా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తావు, హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనేది చూసేద్దాం. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో స్మూదీ అనగానే చాలా ఫేవరెట్ అందరికి, Yes. చాలా హ్యాపీగా తీసుకుంటారు. సో చిల్డ్రన్ కూడా తీసుకోవచ్చు. యా, ఇది బేబీస్ కూడా తీసుకోవచ్చు. 1 year దాటిన తర్వాత మనం దీన్ని బేబీస్కి కూడా ఇవ్వచ్చు. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనం ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఓకే. ముందుగా ఓట్స్, సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ బనానా కాబట్టి చాలామంది తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అవును. బనానాని ఎక్కువ ప్రిఫర్ చేయరు. డయాబెటీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు కావచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు బనానాని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది నార్మల్ పీపుల్ అయితే కనుక బనానాని అవాయిడ్ చేసి వేరే ఫ్రూట్ ఇంకేదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ డయాబెటిక్ వాళ్ళకి మనం ఎట్లాగో డార్క్ చాక్లెట్లో మనకి ఎక్కువ షుగర్స్ అనేది ఫ్లక్చువేట్ అవ్వవు. బట్ 450, 550 అంటే హైపర్ గ్లైసెమిక్ ఉన్న వాళ్ళు అసలు దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. నార్మల్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే 150 ml వరకు తీసుకోవచ్చు. సో ఏజ్ పిల్లలు ఇవి తీసుకో ఇది 1 year దాటిన తర్వాత, 1 year ఏజ్ దాటిన తర్వాత పిల్లలకి మనం 100 ml to 150 ml ఇవ్వచ్చు. అదే ప్రెగ్నెంట్ వాళ్ళైతే 200 to 250 ml వరకు తీసుకోవచ్చు ఈ స్మూతీని. ఓకే. నెక్స్ట్ సో నెక్స్ట్ అది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే వాల్నట్స్. సో మంచి ఎనర్జీని అయితే ఇస్తాయన్నమాట అవును. ఇది. సో బేబీస్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ మనం కొంచెం రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి డైజెషన్లో కూడా ఈజీగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మరి ఈ స్మూదీస్ ఏ టైంలో ప్రిఫర్ చేస్తే బెటర్? సో ఇది మార్నింగ్ టైంలో లేదంటే ఈవినింగ్ టైంలో అరౌండ్ 5 o'clock ఆ టైంలో ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. సో ఇవి కూడా మనం మిక్సీ పట్టాలి. మిక్సీ జార్లోనే వేసేసుకుందాం. ఓకే. ఇందులోనే డేట్స్ కూడా వేసేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ బనానా కూడా. ఒక నైఫ్, డార్క్ చాక్లెట్ వేసుకుంటున్నాం ఇందులో. సో ఈ డార్క్ చాక్లెట్లో మనకు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్రెయిన్ లైక్ మెమొరీ పవర్ కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది, ఐక్యూ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ సో చేస్తుంది. మరి చాక్లెట్ అనేది తీసుకోవచ్చా పిల్లలు? అంటే 1 year దాటిన పిల్లలు తీసుకోవచ్చా? యా, 1.5 year దాటినా, లేదంటే 1 year దాటినప్పుడు ఏంటంటే జస్ట్ చిన్న క్యూబ్స్ లాగా ఇవ్వచ్చు. 1.5 year దాటిన తర్వాత వాళ్ళు చాక్లెట్స్ అని అడిగితే డార్క్ చాక్లెట్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది. సో చాలా తక్కువగా వేసుకుంటున్నాం అన్నమాట. యా, చాలా తక్కువగానే వేసుకుంటున్నాం. అలాగే ఒక స్పూన్, కొంచెం కోకో పౌడర్ కూడా, అండ్ ఇందులోనే పాలు కూడా వేసేసుకుంటాం. మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం.
సో పర్ఫెక్ట్గా మనకు స్మూదీ అయితే రెడీ అయింది. సో కొద్దిగా చల్లార్చుకుని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. అవును. సో సర్వింగ్ గ్లాసెస్ కూడా వచ్చేసే పల్లవి. మరి సర్వ్ చేసుకుందాము ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో మరి రెడీ అయిపోయినట్టేనా మన స్మూదీ? లాస్య చాక్లెట్ స్మూదీ రెడీ అయిపోయింది. ఓకే. సో యమ్మీ చాక్లెట్ స్మూదీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చాక్లెట్ స్మూదీకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, ఖర్జూరాలు 1 కప్పు, అరటిపండ్లు 2, డార్క్ చాక్లెట్ కొద్దిగా, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు. చాక్లెట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓట్స్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు, డార్క్ చాక్లెట్, కోకో పౌడరు, పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చాక్లెట్ స్మూదీ రెడీ.